సైలెంట్ గా రా. కేక్ ఎక్కడుంది? ఫ్రిడ్జ్ లోనే ఉందండి. గిఫ్ట్ బాక్స్ తీసుకున్నావా? తీసుకున్నాను. ఇంతకీ ఏముంది అందులో? నా కూతురికి ఇష్టమైంది. సైలెంట్ గా రా. హ్యాపీ బర్త్డే అమ్మలు. అమ్మలు, ప్రకృతి, అమ్మా ప్రకృతి. ఏమండి, అమ్మలు వెళ్ళిపోయిందండి. మేడం, మేడం, మీరు చెప్పిన లొకేషన్ వచ్చింది మేడం. నా పేరు ప్రకృతి. నేను ఇప్పుడు ఒకరిని క్షమించమని అడగడానికి వెళ్తున్నా. ఎందుకంటే నవ్వడం తప్ప ఏడవడం తెలియని వ్యక్తిని ఏడిపించాను. ధైర్యం తప్ప భయం అంటే తెలియని వ్యక్తిని భయపెట్టాను. ప్రేమ తప్ప కోపం రూపం తెలియని వ్యక్తికి ఆ కోపాన్ని పరిచయం చేశాను. నాకు అలాంటి టీషర్ట్లు బాగుండవురా. అబ్బా, నీకేది బాగుంటుందో ఏది బాగోదో నాకు తెలుసు కదా. అలా కాదురా కృష్ణ, అమ్మ చెప్పింది వినాలి. ఈ బర్త్డేకి నువ్వు జీన్స్ టీషర్ట్ వేస్తున్నావు అంతే. సరే, నీ ఇష్టం. చూడు, బాగుందా? ఫస్ట్ క్లాస్, బెస్ట్ సెలెక్షన్. చాలా బాగుంది ఈ టీషర్ట్. అతనెవరో కాదు, దేవుడా, మా అమ్మమ్మ వంట తిన్నప్పుడు అద్భుతంగా అనిపించింది. మా అమ్మ వంట తిన్నప్పుడు ఆనందం వేసింది. ఆ తర్వాత మా ఆవిడ వంట తిన్నప్పుడు అదోలా ఉన్న అలవాటైపోయింది. ఇప్పుడు నా కూతురు వంట తింటున్నాను. దాని కూతురు వంట తినేలా కాపాడు తండ్రి. కృష్ణమూర్తి, నీ కోరికలో నా చేతి వంట తినబోతున్నా అనే ఆనందం కంటే తిన్న తర్వాత ఏం కాకుండా చూడు అనే ఆర్తనాదమే వినబడుతుంది. చచ్చా, అలాంటిదేం లేదమ్మా. జస్ట్ క్యాజువల్ గా కోరుకుంటున్నాను అంతే. ఇంతకీ ఏం చేస్తున్నావు అమ్ములు? ఉప్మా. భయపడకు నాన్న. నెయ్యితో పాటు నా ప్రేమను కలిపి జీడిపప్పులు అలా అలా వేసి మరీ చేసిన ఉప్మా తిన్నా. తిను. ఏంటి, టేస్ట్ చూడగానే షాక్ షేక్ అయిపోయావు కదా? నిజం చెప్పు, సూపర్ ఉంది కదా? కృష్ణమూర్తి, లే, బాగుంది, సూపరు. కాకపోతే ఇది బొంబాయి రవ్వ కాదేమో అని చిన్న డౌట్. అదే. ఏంటి డౌటా? ఇది బొంబాయి రవ్వ కాకపోతే ఇంకేంటి? ఏంటి అంటే ఏంటి? ఇడ్లీ రవ్వ? చెప్పు చెప్పు. అలా కాదు నాన్న. ఏది కాదు నాన్న? ఇడ్లీ రవ్వకి బొంబాయి రవ్వకి తేడా తెలియకుండా కిచెన్లో అడుగు పెట్టాను అనుకుంటున్నావా? అంతేలే నాన్న. అదే అమ్ముంటే ఇంతలా అమ్మనించేదా? ప్లేట్లో ఐటెం చూడగానే నా బంగారం చేసిందని ముద్దు పెట్టుకొని 3000 ఇచ్చేది ఖర్చులకి. హలో, ఎదవేషాలైకు. మీ అమ్మేం పైకి పోలేదు, పక్కింటికి పోయింది. 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. అదిగో వచ్చేసింది. ఏమే, నా కూతురు చేసిన ఉప్మా తిని ఎలా ఉందో చెప్పు. ఉప్మా కిచెన్లోకి వెళ్ళొచ్చి చెప్తా. అయ్యో పిచ్చమ్మ, టేస్ట్ చూడమంటే కిచెన్లోకి వెళ్తుంది. తిన్నా. అయ్యయ్యో, నీకెన్నిసార్లు చెప్తున్నానే వారంలో ఒకసారైనా కిచెన్ మొహం చూడమని. ఏమైందమ్మా? ఏంటి
నువ్వు ఉప్మా చేసింది ఇడ్లీ రవ్వతో. ఆ? ఏ, ఆ, మ్, స్టార్టింగ్ లో తప్పు సహజం నాన్న. నెయ్యి వేస్ట్ చేశాను కదా, నువ్వు తిన్నా అన్న. అది నెయ్యి కాదు, డాల్డా. డాల్డానా? ఆ తినండి. డాల్డా నెయ్యి ట్విన్స్ అనుకుంటానన్నా. ఆ. చూడ్డానికి సేమ్ ఉంటే చిన్న కన్ఫ్యూషన్. నువ్వు తిన్నా అన్న, నా బుజ్జి నాన్న కదా, నువ్వు తిను తిను. ఆ, మ్. నువ్వు కూర్చో నాన్న, నేను వెళ్తాను. వాటర్ తీసుకొస్తాను, కూర్చో. మీ ఆయన రాలేదా? ఈవినింగ్ వస్తా అన్నారమ్మా. హ్మ్. ఏంటో అమ్మా, పుట్టి పెరిగింది ఇక్కడైనా ఏదో మొదటిసారి వస్తున్న ఫీలింగ్. నువ్వు ఇంటి నుంచి దూరంగా వెళ్ళుంటే అలా అనిపించేది కాదేమో, కానీ నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళావు కదా, అలాగే అనిపిస్తుందిలే. ఆ, ఇప్పుడే వస్తాను. అమ్మా, నా రూమ్ లాక్ వేసిందేంటి? నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఆ రూమ్లో మీ నాన్నే ఉంటున్నారు. బయటికెళ్ళేటప్పుడు కూడా లాకేసుకుని వెళుతున్నారు. అవునా, ఎందుకలా? ఏమో, వచ్చాక ఆయన్నే అడుగు. అమ్మా, ఉమ్, నీకింకా నా మీద కోపం పోలేదు కదా? కోపమా? చచ్చా, అదేం లేదే. అయినా ఎందుకలా అడుగుతున్నావు? కోపం పోయింటే ఇందాక బంధం కలుపుకొని అల్లుడు రాలేదా అమ్మా అని అడిగేదానివి. పరాయి వాళ్ళలాగా మీ ఆయన రాలేదా అని అడిగేదానివి కాదు కదా. అయినా మీరు పెళ్లి చేసినా నేను పెళ్లి చేసుకున్నా తేడా ఏముందమ్మా? అక్కడ మీకు నచ్చినవాడుంటాడు, ఇక్కడ నాకు నచ్చినవాడుంటాడు, అంతే కదా. చాలా తేడా ఉందమ్మా. ప్రతి తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేసి పంపించేటప్పుడు ఏడుస్తారు. అదే కూతురు తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకుని వెళ్లేటప్పుడు ఏడుస్తారు. ఏడుస్తున్నారు కదా అని రెండూ ఒకటే అంటే ఎలాగమ్మా? అది కాదు నాన్న. కూతురికి పెళ్లి చేసి మేం కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అప్పగింతలప్పుడు ఏడ్చే ఏడుపులో ఒక ఆనందం ఉంటుంది. కానీ అప్పుడు మరి నువ్వు నీ ఆనందం కోసం మమ్మల్ని ఏడిపించి వెళ్ళిపోయావే, మరప్పుడు రెండూ ఒకటే ఎలా అవుతాయమ్మా? అవ్వకపోవచ్చు నాన్న, కానీ అది జరిగి 2 years అయింది. ఫోన్లో మీ మాటలు విని ఇంటికొస్తానని అడిగినప్పుడు ఓకే చెప్తే అంతా మర్చిపోయారనుకున్నాను. అంతేకాని ఇలా మాటలతో అవమానిస్తారనుకోలేదు నాన్న. ఇందులో అవమానించడం ఎక్కడుందమ్మా? అయినా ఇంటికి పిలిచి అవమానించడానికి నేనేమి దక్షుణ్ణి కాదు. ఆప్యాయత తప్ప అవమానించడం తెలియని మీ నాన్న కృష్ణమూర్తిని. నాన్న ఆ రోజు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ మీరు అర్థం చేసుకోవడం కాదు కదా. కనీసం నా మాట కూడా వినలేదు. ఏం అర్థం చేసుకోవాలి? చిన్నప్పటి నుంచి అన్నీ చేశానని ఇప్పుడు ఇది కూడా చేస్తాననుకున్నావా? అర్థం చేసుకుంటారని చెప్తున్నా నాన్న. అరుణ్తో నా లైఫ్ చాలా బాగుంటుంది. అయినా మీరే అంటారు కదా నాన్న, మీ తర్వాత మీ అంత ప్రేమించేవాడిని నా కూతురికి తీసుకొస్తాను అని. అరుణ్ కూడా మీలాగే నన్ను చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది నాన్న.
ప్లీజ్ ఒప్పుకోండి నాన్న. నాన్న, నేను ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్పి వెళ్ళండి. మీకు వసుంధర గుర్తుంది కదా నాన్న? వాళ్ళ నాన్న ఏదో డబ్బున్న సంబంధం తీసుకొచ్చాడని మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయింది. అది జరిగి 20 years అయినా ఇప్పటికీ ఏదో ఒక టైంలో ఆ విషయాన్ని తలుచుకొని మీరు బాధపడుతూనే ఉంటారు. అరే, ఒక అమ్మాయి నన్ను మోసం చేసిందే అని. అదే పని ఇప్పుడు ఇంకొక అబ్బాయి జీవితంలో మీ కూతురు చేస్తే కరెక్టేనా నాన్న? చిన్నప్పటి నుంచి ప్రేమగా నీకు 4 మాటలు నేర్పించింది నాతో మాట్లాడతావని, అంతేగాని నీ ప్రేమ గురించి నాకు మాటలు చెప్తావని కాదు. నాన్న, నేనొక్కసారి చెప్పేది వినండి నాన్న. 20 ఏళ్లు నిన్ను ప్రాణంగా చూసుకున్న తండ్రికి నీ ప్రేమ విషయంలో 20 నిమిషాలు టైం ఇస్తావా? ఆ రోజు నువ్వు నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతను లేకుండా ఉండలేను, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వారంలో పెళ్లి చేస్తున్నారు, తను నాకు కావాలి నాన్న అని అడిగావు. నువ్వు ఆ టైంలో అడిగింది పెళ్లి చేసుకోవడానికి ఒక అబ్బాయిని, ఐస్ క్రీమ్ని కాదు. ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి తీసుకురావడానికి. అయినా 10 రోజుల తర్వాత పెళ్లికి వెళ్ళాలంటే ఇప్పటినుంచే ఎలా వెళ్ళాలా అని ఆలోచించే ఒక సాధారణ మనిషినమ్మా. అలాంటిది నా కూతురు పెళ్లి చెయ్యాలంటే ఇంకెంత ఆలోచిస్తాను. ఇందాక నువ్వు మీ అమ్మని అడిగావు కదమ్మా, నా మీద ఇంకా కోపం పోలేదా అని. నీ విషయంలో మాత్రం కోపం కన్నా బాధే ఎక్కువ ఉందమ్మా. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ కొడుకుంటే ఇంటిని బాధ్యతగా చూసుకుంటాడని, కూతురు ఉంటే ఇంటి పరువు కాపాడుతుందని అనుకుంటారు. కానీ ఇక్కడ మా కొడుకైనా కూతురైనా నువ్వే కాబట్టి నీ మీద కోపం కన్నా బాధే ఎక్కువ ఉందమ్మా. నన్ను క్షమించండి నాన్న. ఆ టైంలో నేను ఒక అబ్బాయిని మోసం చేయకూడదని ఆలోచించాను తప్ప మిమ్మల్ని బాధ పెడతానని అనుకోలేదు నాన్న. అరుణ్, మళ్ళీ నేను మా నాన్నతో మాట్లాడతాను. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. ఓ, టైం కావాలా? ఓ పని చేయి, నువ్వు టైం తీసుకుని నువ్వు మీ నాన్న మాట్లాడుకుని నా డెత్ సర్టిఫికేట్ రండి. అరుణ్, పిచ్చి పట్టినట్టు మాట్లాడకు. మా నాన్న నా మాట కాదనరు. సడన్ గా చెప్పేసరికి అలా రియాక్ట్ అయ్యారు అంతే. నేను ఖచ్చితంగా ఒప్పిస్తా అరుణ్. కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. మీ అమ్మాయిలందరూ ఇంతేనే, పెళ్లి టాపిక్ వచ్చేసరికి మా నాన్న గుర్తొచ్చాడు, మా నాన్న పరువు గుర్తొచ్చింది అంటారు. వెళ్ళి మీ నాన్నతో మాట చెప్పు, నాన్న ప్రేమ పేరుతో మిమ్మల్ని ఒక అమ్మాయి మోసం చేసిందే, అలాంటి అమ్మాయి మీకు కూతురుగా పుట్టిందని. షట్ అప్ అరుణ్. సరే, ఎక్కడికి రావాలో చెప్పు. సారీ నాన్న, నన్ను ఒక తప్పు చేసిన కూతుర్లా చూడకుండా తప్పటడుగులు వేసిన కూతుర్లా చూడండి నాన్న. చెయ్యి పట్టుకొని మళ్ళీ నడక నేర్పించండి నాన్న. ఈసారి మీతో పాటు నేనొక్కదాన్నే కాదు, ఇంకొకరు కూడా నడుస్తారు. సరోజిని, ఇప్పుడు నీ కూతురు చిన్నపిల్ల కాదు, అమ్మవుతుంది. బొంబాయి రవికి ఇడ్లీ రవికి తేడా తెలిసి ఉంటుంది. ఆకలిస్తుంది, ఉప్మా చేయమని చెప్పు. కానీ ఈసారి డాల్డా కాకుండా నెయ్యి వేసి చెయ్యి. కృష్ణమూర్తి, నేను చేసింది నువ్వు తినాలి అంతే.
ఎక్కడున్నావు అరుణ్? ఒక 10 minutes లో నీ దగ్గర ఉంటా. 10 minutesా? ఇంకా 12 అవడానికి 5 minutes మాత్రమే ఉంది. 5 minutes ఉంది కదా. మా ఇద్దరి బర్త్డే సేమ్ డే అయినా ఎవ్రీ ఇయర్ నాన్ని ఫస్ట్ విష్ చేస్తారు. ఈసారి ఫస్ట్ నేనే విష్ చేయాలి. సరే అయితే ఫస్ట్ నువ్వు విష్ చేసి కేక్ కట్ చేయొచ్చు. ఈలోగా నేను వచ్చేస్తా. చాలా హ్యాపీగా ఉందమ్మలు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ప్రేమని ఇంట్లో చెప్పడానికి భయపడి ప్రేమించిన అబ్బాయిని మోసం చేస్తున్నారు. కానీ ఇందాక నువ్వు అన్నావు చూడు, మిమ్మల్ని ఒక అమ్మాయి మోసం చేసినట్టు నేను ఇంకొక అబ్బాయిని మోసం చేయలేను నాన్న అని. అది నాకు చాలా గర్వంగా అనిపించిందిరా. ఈ నాన్నలాగా నీకు కూడా ప్రేమించటం తప్ప మోసం చేయడం తెలియదమ్మలు. అందుకే ఈ బర్త్డేకి నేను నీకిస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా? నువ్వు ప్రేమించిన వాడిని నీకు తెచ్చివ్వడం. ఈ ఒక్కరోజు హ్యాపీగా పడుకో. రేపు వాళ్ళింట్లో వాళ్లతో మీ నాన్న వెళ్ళి మాట్లాడతాడు. నీకోసం ఎవరితోనైనా గొడవ పడతా, అవసరమైతే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటా. నాకు నీకంటే ఏది ఎక్కువ కాదమ్మలు. హ్యాపీ బర్త్డేరా. ఈసారి కూడా నేనే ఫస్ట్ విష్ చేశా. అరుణ్, మా నాన్న కృష్ణమూర్తి.